హాయ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం గత సంవత్సరం ఆర్ఆర్బిలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈ వీడియోలో 91 to 100 క్వశ్చన్స్ ఫిజిక్స్లో డిస్కస్ చేస్తున్నామండి. ఏ ఇయర్లో వచ్చిందో ఒక్కసారి నోటీస్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు, సో జౌల్ అనేది ఏంటండి? జౌల్ ఎవరి యూనిట్? జౌల్ వచ్చేసి వర్క్ లేదా ఎనర్జీ యూనిట్ అని మనకు తెలుసు కదా. సో వర్క్ ఫార్ములా ఏంటండి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. ఓకే, సో ఎలా ఒకటి అవుతుంది? వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎంత ముందుకు వెళ్తుంది, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత ముందుకు వెళ్ళింది డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ని దేంట్లో చెప్తాం? న్యూటన్. డిస్ప్లేస్మెంట్ దేంట్లో చెప్తామండి? దూరాన్ని న్యూటన్ మీటర్. సో సపోజ్ 1 న్యూటన్ 1 మీటర్ కానీ ఉంటే అంటే మనం ఆబ్జెక్ట్ పై 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ 1 మీటర్ ముందుకు వెళ్తే అప్పుడు దాన్ని మనం ఏమనాలి? 1 జౌల్ అని పిలుస్తాం. సో ఇందాక చెప్పా వర్క్ అండ్ ఎనర్జీ రెండూ ఒకటే అని చెప్పా. ఎలా? సో ఇప్పుడు ఎనర్జీ ఉందండి, మనలో బలం ఉంది. ఎలా మెజర్ చేయాలి అంటే మనం చేసే పనిని బట్టి, అంటే ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని కొలవడానికి మనం వర్క్ హెల్ప్ తీసుకుంటున్నాం మళ్ళీ. సో అందుకే వర్క్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్ అని నేను చెప్తున్నాను. ఫైన్. సో ఇందాక ఆప్షన్ 1 న్యూటన్ మీటర్. సో ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. విండ్ యొక్క స్పీడ్ లేదా విండ్ ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది అనేది ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తామని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇందులో మనకి టింటోమీటర్, ఫస్ట్ ఒక్కసారి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. టింటోమీటర్ అనేది ఏంటంటే కలర్, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, కలర్ని టెస్ట్ చేస్తుంది. ఎలా కలర్ ఎక్కడ అంటే మేబీ ఇన్ వాటర్లో ఏమైనా కలర్స్ ఉన్నాయనుకోండి, వాటర్లో కలర్ కలిపాం, ఆ కలర్ స్టాండర్డ్ ఎలా ఉంది, లేదా ఫుడ్లో ఏమైనా కలర్స్ కలిపాం, ఫ్లేవర్స్ ఇలా కలుపుతుంటాం కానీ అలాగే కలర్స్ కూడా వస్తాయి. అలా ఫుడ్లో ఉన్న కలర్స్ కానీ, ఆయిల్లో ఉన్న కలర్స్ కానీ, వాటర్లో ఉన్న కలర్స్, ఇలా కలర్స్ ఏ స్టాండర్డ్కి వచ్చేసాయి, అవి పర్ఫెక్ట్గా ఉందా కలర్ అని చెప్పి కొలిసే మిషన్ పేరే టింటోమీటర్. రైట్. నెక్స్ట్, విండ్ ఇండికేటర్. అంటే విండ్ ఇండికేట్ ఇది ఎగ్జాక్ట్లీ ఒక మిషన్ కాదండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఒక ఆప్షన్. నో నీడ్ టు వరీ. ఓకే రైట్. బ్యారోమీటర్ అనేది ఏంటి? ప్రెషర్ని మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. జనరల్లీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని జనరల్గా మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? బ్యారోమీటర్. ఇప్పుడు మనకి బోఫర్ట్ స్కేల్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆప్షన్ ఇదే. రైట్. విండ్స్ని ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ స్కేల్లో మెజర్ చేస్తున్నాం? బోఫర్ట్ స్కేల్. ఓకే, లేదా కొన్నిసార్లు ఆప్షన్లో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా రావచ్చు, అనీమోమీటర్. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ ఆప్షన్ బోఫర్ట్ స్కేల్ అనేది కనపడకపోతే దెన్ మన రైట్ ఆప్షన్ ఏమవుతుంది? అనీమోమీటర్. ఈ ఇన్స్ట్రుమెంట్తో విండ్ యొక్క స్పీడ్ని మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ విండ్ ఇండికేటర్ అని కావాలని ఇచ్చాడండి, ఇదేం మిషన్ కాదండి, జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఆప్షన్. సో నో నీడ్ టు వరీ ఫర్దర్. ఓకే, ఇక్కడ చూద్దాం మళ్ళీ. కొరట్కాఫ్ సౌండ్స్ ఆర్ అబ్జర్వ్ డ్యూరింగ్ మెజరింగ్ ద. మనం చాలాసార్లు చూసి ఉండొచ్చు, లేదా మన ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉండొచ్చు. ఏంటది? ఇది కొరట్కాఫ్ సౌండ్స్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మన బీపీ చెక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పట్టీ కట్టేసి ఇలా ఓకే ప్రెషర్ పెంచుతుంటాడు కదా, అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మనకి ఇక్కడ స్టెథోస్కోప్ ఇక్కడ పెట్టే సౌండ్స్ వింటూ ఉంటాడు కదా. సో ఆ సౌండ్స్నే మనం కొరట్కాఫ్ సౌండ్స్ అంటాం. అంటే బీపీ చెక్ చేసేటప్పుడు, బీపీ అంటే ఏంటండి? బ్లడ్ ప్రెషర్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసేటప్పుడు ఒక సౌండ్స్ వింటుంటారు కదండి డాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టెథోస్కోప్. ఆ సౌండ్సే ఇది కొరట్కాఫ్ సౌండ్స్, అంటే బీపీ మెజర్ చేసేటప్పుడు. నెక్స్ట్, ఈ ఆప్షన్స్ అన్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడండి. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఇందాక డిస్కస్ చేసాం. బ్యారోమీటర్తో మెజర్ చేస్తాం. ఇవన్నీ జస్ట్ మనకేంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఏవో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, నాట్ ఈవెన్ రిలేటెడ్. ఓకే రైట్. నెక్స్ట్, ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్ has consumed 100 unit of
ఎనర్జీ డ్యూరింగ్ 5 days. ఓకే, 5 daysలో వాళ్ళు ఎన్ని యూనిట్స్ ఖర్చు చేశారండి అంటే ఇంట్లో వాడారు ఎంత 100 units ఆఫ్ కరెంట్ని వాడేశారు. ఓకే, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ దిస్ కన్వర్టెడ్ టు జౌల్. సో 100 unitsలో 100 units కదండి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 unit అంటే ఎంత 1 unit అంటే 1 kWh, కిలోవాట్ అవర్, 1 kWh. సో మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేసాము. ఎవరికైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చండి. 1 kWh అంటే ఎంత అండి 3.6 × 10⁶ జౌల్ అండి. ఇది ఒక స్టాండర్డ్, ఫిక్స్డ్ స్టాండర్డ్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి, 100 units అంటే 100 ఇంటూ ఒక యూనిట్ అంటే ఏంటి 1 kWh. సో 1 kWh అంటే ఒక నెంబర్ కదండి, ఫిక్స్డ్ నెంబర్. ఎంత అది 3.6 × 10⁶ జౌల్ అండి. దీంతో మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. చలో, సో దీన్ని ఏమని రాయొచ్చు 3.6 ఓకే ఇంటూ 10⁻, ఇక్కడ 6 ఉంది కదండి, 7 8 2 digits యాడ్ అవుతాయి కాబట్టి మనకి ఒక్క నిమిషం ఇంకొక డిజిట్ ఉందండి, సారీ 8 జౌల్. సో ఇక్కడ ఆప్షన్ ఉందండి మనకి. సో ఈ ఆప్షన్ లేదు, నో ఇష్యూ, మనం లేదా డైరెక్ట్గా ఇలా కూడా వెళ్ళచ్చు. ఓకే, సో 1 2 3 ఈ 6ని మనం ఒక 3 digits 1 2 ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఓకే, ఒక్క నిమిషం ఆప్షన్ మనం చూద్దాము. సో ఇక్కడ రైట్, సో ఆప్షన్ ఉంది కదండి, సారీ. సో 3.6 × 10⁸ జౌల్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఆప్షన్ డి, సారీ ఫర్ దట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ మ్యాచ్, ఇందులో ఏది మ్యాచ్ కావట్లేదు, కంపస్. సో జనరల్లీ మనకి మ్యాగ్నెటిక్ కంపస్ ఎందుకు యూస్ చేస్తామండి, డైరెక్షన్స్ గుర్తుపట్టడానికి. అంటే ఇట్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్గా మ్యాగ్నెటిక్ కంపస్ యూస్ చేసే ఉంటాం. సో అది దేనికి, నార్త్ సౌత్ డైరెక్షన్స్ని యూస్ చేస్తూ దిక్కులు తెలుసుకుంటూ నావిగేట్ అవుతాము, ట్రావెల్ చేస్తాము. సో కంపస్ యొక్క యూజ్ ఇది. నెక్స్ట్, యాక్టినోమీటర్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటండి, టు మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. సో ఇది కరెక్టేనండి, ఇది కూడా కరెక్టే. యాక్టినోమీటర్ అనేది రేడియేషన్ ఎంత ఉంది, తీవ్రత ఎంత ఉంది అని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరే యాక్టినోమీటర్. అండ్ నెక్స్ట్ ఫర్దర్, ఎలక్ట్రోస్కోప్ డిటెక్ట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ ఇన్స్ట్రుమెంట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఎలక్ట్రోస్కోప్ని ఒక్కసారి బాగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ మీద ఫర్దర్ వీడియోలో కూడా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ రిమెంబర్ అబౌట్ ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్ ఏంటండి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్, ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రబ్ చేసామండి, దేనన్నా స్కేల్ని కానీ బెలూన్ని కానీ మన హెయిర్తో రబ్ చేస్తే ఒక ఛార్జ్ వస్తుంది కదా, అలా ఛార్జ్ ఉందా లేదా, ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ దాంట్లో ఉందా లేదా అని డిటెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరే ఎలక్ట్రోస్కోప్. సో మనకి ఇక్కడ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, ACD. బట్ మన క్వశ్చన్ ఏంటి, ఇందులో రాంగ్గా మ్యాచ్ అయింది ఏంటి. సో సైక్లోట్రాన్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే రైట్, మనకి కొన్ని కావాలని ఇస్తుంటాడండి, కంగారు పడేది ఏమీ లేదు. సో చాలామంది ఏం చేస్తారు, సైక్లోట్రాన్లో సైక్లోన్ అని ఉంది కదండి, సో ఇదే మన రైట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. ఫైన్. సో సైక్లోట్రాన్ దేనికి యూజ్ అవుతుంది, ఫైన్. సో ఈ సైక్లోట్రాన్ ఇక్కడ ఉండడం వల్ల మనం అనుకుంటాం సైక్లోన్. సో ఇది జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సో ఇది మన రాంగ్ ఆప్షన్ అండి. సో యాక్చువల్లీ ఇది దేనికి యూజ్ చేస్తాము, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి కదండి, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్, వాటిని మెజర్ చేయడానికి, లేదా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయండి, వాటి యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి, పార్టికల్స్ని యాక్సిలరేట్ చేయడానికి, చాలా స్పీడ్ అప్ చేయడానికి, అంటే వాటి యొక్క పార్టికల్స్ యొక్క ఎనర్జీ లెవెల్ చాలా స్పీడ్గా పెంచడానికి యూజ్ చేసేదే సైక్లోట్రాన్. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్. సైక్లోట్రాన్ అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే మన కరెక్ట్ ఆప్షన్ బి కదా. సైక్లోట్రాన్ అంటే ఏంటి, సారీ, సైక్లోట్రాన్ అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్
వాటి యొక్క మాస్ కానీ అవి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అలాంటి వాటి గురించి డిస్కస్ చేసేది, లేదా పార్టికల్స్ ఎంత స్పీడ్గా యాసిలరేట్ అవుతున్నాయి, ఎంత స్పీడప్ అవుతున్నాయి, పార్టికల్స్ యొక్క మూమెంట్ అలాంటి వాటికి సంబంధించి డిస్కస్ చేసేది సైక్లోట్రాన్. ఇది గుర్తుపెట్టుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? మనం ఇందాకే డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటండి? ఎలక్ట్రోస్కోప్. సో ప్రతి ఆప్షన్ మీద ఒక్కసారి దృష్టి పెడితే మనకు వచ్చేస్తుంది. ఎలక్ట్రోస్కోప్ ఛార్జ్ని, ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఇందాక చెప్పాను, మనం ఇలా రబ్ చేసినప్పుడు ఓకే ఏ ఇన్స్ట్రుమెంట్తో గుర్తుపట్టాలి దీంట్లో ఛార్జ్ ఉందా లేదా అని చెప్పేసి ఎలక్ట్రోస్కోప్ ఈజ్ అవర్ ఇన్స్ట్రుమెంట్. ఫైన్. నెక్స్ట్, మల్టీమీటర్ అంటే ఏంటండి? మనం చూసే ఉంటాం, మేబీ ఇంత చిన్న సైజులో ఉండేసి ఎలక్ట్రికల్ షాప్స్లో కూడా చూసుంటాం. మల్టీమీటర్ అనేది ఈ మిషన్తో మనం కరెంటుని కొలవచ్చండి, కరెంట్ సింబల్ ఐ, వోల్టేజ్ కొలవచ్చండి, రెసిస్టెన్స్, ఇలా కొన్నిటిని కొలవచ్చు. మేబీ కరెంట్ ఏసీ ఉండొచ్చు, డీసీ ఉండొచ్చు, ఎలా అయినా పర్లేదు. సో కరెంట్ కానీ, వోల్టేజ్ కానీ, రెసిస్టెన్స్ కానీ చాలా మీటర్లు కలిపి ఒక దగ్గర ఉందిగా, అందుకే దీన్ని మల్టీమీటర్ అంటాం. అంటే కరెంట్కి అమ్మీటర్, ఓకే, వోల్ట్కి వోల్టేజ్ వోల్ట్ మీటర్, రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్, ఇలా చాలా మీటర్స్ని కలిపి ఉండడం వల్ల దీన్ని ఏమంటున్నాం? మల్టీమీటర్ అని పేరు వచ్చింది. యాంపియర్ మీటర్, దీనికి ఇంకొక పేరండి అమ్మీటర్. అమ్మీటర్ కూడా అంటాం రండి. అమ్మీటర్ అంటే ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూస్ టు మెజర్ కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు అమ్మీటర్. నెక్స్ట్, ఓమ్ మీటర్. ఇందాకే చెప్పా, ఓమ్ అనేది ఎవరి యూనిట్? రెసిస్టెన్స్. సో ఇది రెసిస్టెన్స్ని కొలవడానికి యూస్ చేస్తామండి. రెసిస్టెన్స్ అంటే ఏంటి? కరెంట్ వెళ్తూ ఉంటే కండక్టెన్సీ అంటాం, అంటే కరెంటు ముందుకు వెళ్తే కండక్టెన్సీ. మరి కరెంట్ ఒకవేళ ఆగిపోతూ ఉంటే రెసిస్టెన్స్, అంటే ఒక వైర్లో కరెంట్ ఎంత ఆగుతుంది అని చెప్పేది ఎవరు? రెసిస్టెన్స్. మరి దాన్ని కొలవడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ఓమ్ మీటర్. నెక్స్ట్, వాట్ డస్ ఓకే హైగ్రోమీటర్ మెజర్? సింపుల్ అండి. హైగ్రోమీటర్ అనగానే మనం హ్యూమిడిటీని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే హైగ్రోమీటర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిడిటీ అంటే ఏంటి? హ్యూమిడిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్ ఎయిర్. సో ఆవిరి ఉంటుంది కదండి మన చుట్టూ, గాల్లో తేమ ఎంతగా ఉంది, సో దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. ఓకే, ఈ హ్యూమిడిటీ అంటే గాల్లో తేమ ఎంత ఉందో చెప్పడానికి మెజర్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరే హైగ్రోమీటర్. ఫైన్, రైట్. నెక్స్ట్, లై డిటెక్టర్. లై డిటెక్టర్, లై అంటే ఏంటండి? అబద్ధం. మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అని కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ఓకేనా? అలా ఇన్వెస్టిగేషన్లో లై డిటెక్టర్ యూజ్ చేస్తుంటారు కదా. ఓకే, సో ఈ లై డిటెక్టర్ మనం అబద్ధం చెప్తున్నామని గుర్తుపట్టే మిషన్ పేరు లై డిటెక్టర్. సో లై డిటెక్టర్ని దేంతో మెజర్ చేస్తామండి? ఒక్కసారి ఆప్షన్స్ చూద్దామండి. సైస్మోగ్రాఫ్, ఇదేంటి? ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్ తీవ్రత ఎంత ఉందని ఒక గ్రాఫ్ లాగా ఇచ్చేస్తుందండి. సో ఇట్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండి. ఎర్త్ క్వేక్ ఉంది కదండి, ఎర్త్ క్వేక్ ఒక ఇంటెన్సిటీని చెప్తుంది ఇవన్నీ. ఓకే, రైట్. నెక్స్ట్, బ్యారోగ్రాఫ్ అనేది ఏంటి? సింపుల్, బ్యారోమీటర్ మనం ఇందాక డిస్కస్ చేసాం. అట్మాస్ఫియరిక్ ప్రెషర్, బ్యారోమీటర్ బ్యారోగ్రాఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని గ్రాఫ్ లాగా చూపించే ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్, పొలరీమీటర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, బాగా మనం గ్రౌండ్లోకి వెళ్ళామనుకోండి, బాగా సన్లైట్ ఉంది, ఓకే, అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నామండి. సన్ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు అంత తీవ్రత అనిపించదు కదా, ఎక్కువ బ్రైట్ లైట్ వచ్చిన ఫీలింగ్ రాదు. దానికి రీజన్ ఏంటి అంటే మన సన్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ని పొలరైజ్ చేసి మనకు పంపిస్తాయి. అంటే పొలరైజ్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, సపోజ్ లైట్ ఇలా వస్తుంది అనుకోండి, ఈ డైరెక్షన్లో వస్తుంది, దీన్ని ఒక పర్టికులర్ యాంగిల్లో తిప్పి ఇలా పంపించాం కదండి. అంటే సపోజ్ లైట్ ఇలా వస్తుంది, ఎంత యాంగిల్లో దీన్ని తిప్పాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత యాంగిల్, సో ఈ యాంగిల్ ఎంత తిరుగుతుంది, ఇలాంటి
సో లైట్ని ఎంత యాంగిల్లో తిప్పేసి పంపించాం అలాంటి వాటిని పొలరీమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తాం, రైట్. నెక్స్ట్ పాలీగ్రాఫ్. సో ఇది మన రైట్ ఆప్షన్ అండి. సో పాలీగ్రాఫ్ అనేది ఏంటి, లైట్ డిటెక్టర్ మిషన్. సో మనం అబద్ధం చెప్పామా నిజం చెప్పామా అనే ఒక గ్రాఫ్ లాగా వస్తుంది కానీ ఇదే అది లైట్ డిటెక్టర్ మిషన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లైట్ డిటెక్టర్ మిషన్. సో ఇందాకే చూసాము అదేంటి, పాలీగ్రాఫ్. ఓకే, ఫర్దర్ ఒక్కసారి. సో టెలిస్కోప్ అందరికీ తెలుసండి, జస్ట్ టు సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్, చాలా దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూసే ఒక ఇన్స్ట్రుమెంట్. ఫోటోమీటర్ అంటే ఏంటి, ఫోటో అంటే లైట్ ఇంటెన్సిటీని మెజర్ చేసే, అంటే లైట్ ఎంత బ్రైట్గా వస్తుంది అండ్ ఎంత డిమ్గా వస్తుంది, లైట్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేసేది ఫోటోమీటర్. ఫోటో అంటేనే లైట్ అండి, రైట్. నెక్స్ట్ టాకోమీటర్. ఇది టాకోమీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ రొటేట్ అవుతుందండి, చలో ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది, ఇట్ గివ్స్ ఇన్ ఆర్పిఎం, రొటేషన్స్ పర్ మినిట్. సో ఒక మినిట్లో అది ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది అని చెప్పేది ఎవరు, టాకోమీటర్ అనేది. ఏదన్నా ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయి స్పీడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ రేస్ చేస్తున్నాం, సో మన వీల్ తిరుగుతుంది కదా, ఎంత స్పీడ్గా తిరుగుతుందని ఈ టాకోమీటరే చెప్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఎ సర్క్యూట్లో. ఓకే, ఒక పర్టికులర్ సర్క్యూట్లో కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అటువైపు వెళ్తుందా ఇటువైపు వెళ్తుందా, కరెంటు యొక్క డైరెక్షన్ చెప్పేది ఎవరండి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇందాక కూడా చెప్పా, ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్, కొద్దిగా ఓపిక. మనకి ఇందాక నేను ఏమన్నాను, కరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరు అమ్మీటర్. ఇది యాంపియర్ మీటర్ అని కూడా అనొచ్చు. బాగా వినాలి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్, నో డౌట్, అందులో డౌట్ లేదండి. కానీ మన క్వశ్చన్ ఏంటి, కరెంటు యొక్క డైరెక్షన్ చెప్పే ఇన్స్ట్రుమెంట్ అడిగాడు, కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ కాదు. సో కరెంట్ యొక్క డైరెక్షన్ చెప్పేది ఎవరు, గాల్వనోమీటర్. ఈ గాల్వనోమీటర్ ఎప్పుడు యూస్ చేస్తామండి, కరెంట్ చిన్న కరెంట్స్ జనరల్లీ వాటి డైరెక్షన్ ఏంటి, ఓకే ఇది డైరెక్షన్ చెప్తుంది అండ్ కరెంట్ని మెజర్ కూడా చేస్తుంది. కానీ చిన్న కరెంట్స్, పెద్ద కరెంట్స్ కదండి, చిన్న మ్యాగ్నిట్యూడ్ ఉన్న కరెంట్స్నే మెజర్ చేస్తుంది. సో ఇది కరెంట్ని కూడా మెజర్ చేస్తుంది, డైరెక్షన్ కూడా చూపిస్తుంది, రెండు చేస్తుంది. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఇది. అమ్మీటర్ అంటే కరెంట్, ఇది అమ్మీటర్ పెద్ద ఇన్స్ట్రుమెంట్, అంటే ఇది ఎంత పెద్ద కరెంట్స్, చిన్న నుండి పెద్ద కరెంట్స్ వరకైనా చెప్తుంది, ఎంత ఉందో చెప్తుంది కరెంట్ని, అంతేగాని కరెంట్ యొక్క డైరెక్షన్ని చెప్పదు. ఎవరు, అమ్మీటర్ చెప్పదు. రియోస్టాట్. సో రియోస్టాట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేసే ఒక డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాం, ఓకే స్లోగా రొటేట్ అవుతుంటే ఏం చేస్తాం, నంబర్ ఇలా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాగా, అదే ఇది రియోస్టాట్ అంటే రెసిస్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది. కరెంట్ ఎంత పోవాలి ఎంత ఆపాలి అని డిసైడ్ చేసేది ఈ రియోస్టాటే. మనం ఇంట్లో వాడే ఫ్యాన్, అదే స్పీడ్ సెట్టింగ్ అంటాం కదండి, అది ఇదే అండి రియోస్టాట్. నెక్స్ట్ వోల్ట్ మీటర్, వోల్టేజ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటండి, వోల్ట్ మీటర్. ఓకే, ఐ డూ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్. ఓకే, ఫర్దర్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.